హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రిబులేవి కల్చర్. ఛేదించని మిస్టరీ. హనుమంతుని నాభి నుండి నీరు, చర్మ వ్యాధుల నుండి ఉపశమనం. రామనామ స్మరణ ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆంజనేయుడు ఉంటాడని నమ్మకం. రామ అంటే చాలు తన భక్తుల కష్టాలన్నింటినీ తొలగిస్తాడని విశ్వాసం. అందుకే ఆ చిరంజీవుడిని సంకట్మోచనుడు అని కూడా అంటారు. భారతదేశంలో అనేక హనుమంతుడి ఆలయాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే హనుమంతుడి ఆలయం లేని ఊరు ఉండదు. వాటిల్లో ఒక ఆలయం వెరీ స్పెషల్. ఆ ఆలయం హనుమంతుడు భక్తుల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాడని విశ్వాసం. అటువంటి ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఆలయం పేరు జంసన్వాలి ఆలయం. ఇది మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాలో ఉంది. దాదాపు 100 సంవత్సరాల క్రితం నాటి ఈ ఆలయం 22 ఎకరాల స్థలంలో నిర్మించబడింది. ఈ ఆలయంలో కొలువై ఉన్న హనుమంతుడి దర్శనం కోసం రోజు భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. మంగళ శనివారాల్లో భక్తుల సంఖ్య మరింత అధికంగా ఉంటుంది. విశ్రాంతి స్థితిలో హనుమంతుడు. ఈ ఆలయంలో హనుమంతుడి విగ్రహం ఒక పెద్ద రావి చెట్టు కింద ఉంది. అది కూడా విశ్రాంతి తీసుకుంటున్న పోజులో ఉంది. దీనికి స్థానికులు ఒక కథనం చెబుతారు. రావణుడితో జరిగిన యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు సంజీవిని కోసం హనుమంతుడు వెళ్ళాడు. అలా సంజీవిని పర్వతాన్ని తీసుకొని హనుమంతుడు తిరిగి వస్తున్నప్పుడు ఈ ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నాడని నమ్ముతారు. నిద్రిస్తున్న హనుమంతుడి విగ్రహం 18 అడుగుల పొడవు ఉంటుంది. హనుమంతుడి తలపై వెండి కిరీటం ఉంటుంది. నాభి నుండి నీరు. ఈ ఆలయంలో నిద్రిస్తున్న హనుమంతుడి విగ్రహం నాభి నుండి నిరంతరం నీటి ప్రవాహం ఉంటుంది. ఈ నీటి ప్రవాహం ఎక్కడ నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. ఇక్కడికి వచ్చే భక్తులు ఈ నీటిని ప్రసాదంగా స్వీకరిస్తారు. హనుమంతుడి విగ్రహం నాభి నుండి ప్రవహించే నీరు చాలా అద్భుతంగా ఉంటుందని నమ్మకం. ఈ నీటికి చర్మ, మానసిక వ్యాధులను నయం చేసే అద్భుత శక్తి ఉంది. ఈ ఆలయానికి అనారోగ్యంతో బాధపడేవారు చాలామంది వస్తుంటారు. అంతేకాదు ఆరోగ్యం సంతరించుకునే వరకు ఈ ఆలయ ప్రాంగణంలో ఉంటారు. భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుంటారు. వ్యాధులు నయం చేయడానికి కేవలం హనుమంతుడి నాభి నుంచి వచ్చే నీరు మాత్రమే ఇవ్వబడుతుంది. ఎలాంటి మందులు, ఇతర వైద్య సహాయం అందదు. అయినప్పటికీ వ్యాధుల నుండి ఉపశమనం పొంది సంతోషంగా తిరిగి వెళ్తారు భక్తులు. ఇక్కడ హారతికి చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. ఆలయంలో హారతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హారతిలో వెలువడే శబ్దం వల్ల భక్తులకు సుఖశాంతులు కలుగుతాయి. శని, మంగళవారాల్లో హనుమంతుడిని పూజించడం, ప్రత్యేక కర్మలలో పాల్గొనడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఆదివారాలు, సెలవు దినాల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఆలయానికి 2 ప్రవేశాలున్నాయి. ఒకటి మహిళలకు, మరొకటి పురుషులకు. హనుమంతుడు బాలబ్రహ్మచారి కనుక మహిళలు కొంత దూరం నుండి దేవుడిని పూజిస్తారు. హనుమంతుడి విగ్రహానికి కొంచెం దగ్గరగా వెళ్లేందుకు పురుషులకు అనుమతి ఉంటుంది. ఇవి జంసాల్వి ఆలయ విశేషాలు. మరొక విశేషమైన ఆలయంతో మళ్ళీ కలుసుకుందాం. Like, share and subscribe our channel Tribhulevi Culture for more videos.